కృష్ణాని గారు గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ మీట్లో ఉందండి కృష్ణాని గారు. బ్రహ్మనాయుడు గారు వినపడుతుందా? వినిపిస్తుంది. మొత్తానికి ఈ లైంగిక ఆరోపణలు కేసులు అనేది రాజకీయ పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారిపోతున్నాయి. కృష్ణాని గారు, బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఇక్కడ రాజకీయ నాయకుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఆ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ అంశం మీద మీరు చర్చ పెట్టారు కాబట్టి ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగానే నేను చర్చిస్తాను. ఒకటి ఏంటి అంటే, ఎవరు వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు బహిరంగమైనప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి విషయాలు చర్చకొస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ మీద జరిగినటువంటి ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన మీద కేసు నమోదవటం, కేసు నమోదైన వెంటనే జనసేన పార్టీ రెస్పాండ్ అయినటువంటి తీరు, ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ, ప్రజలకి జవాబుదారీగా ఉండేటువంటి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ జవాబుదారీగా ఉండాలి ప్రజలకి, అంతే కదా. కాబట్టి ఆయన మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేటువంటి విధంగా పార్టీ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అని అంటే, ఎదుగుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. రెండో అంశం ఏంటంటే, మిగతా రాజకీయ పార్టీలు కానీ జనసేన పార్టీకి కొంత డిఫరెన్స్ ఉంది అని నేను భావిస్తున్నాను. అదేంటి అని అంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి నైతిక పరమైనటువంటి అంశాల విషయంలో చాలా కరాఖండిగా ఉండటం ఒకటి. రెండవది ఏంటి అంటే, ప్రశ్నించటం అనేటువంటి లక్ష్యంగా వచ్చినటువంటి పార్టీ. అంటే రాజకీయ పరమైనటువంటి అంశాల మీద కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ ప్రశ్నించటమే లక్ష్యం, జనసేన పార్టీ లక్ష్యం. అలాంటప్పుడు ఇంకొకళ్ళు జనసేన పార్టీని ప్రశ్నించకుండా చూసుకోవటం అనేటువంటిది జనసేన పార్టీ యొక్క బాధ్యత. అందుకోసమనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా తన మీద గాని, తన పార్టీ మీద గాని ఏ విధమైనటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవటం ఒకటి, ఒకవేళ వస్తే వెంటనే అందుకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించడం అనేది మంచి పరిణామం. ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఈ చర్యలకు సంబంధించినటువంటి అనేటువంటిది కాదు కదా. వాస్తవంగా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పేషీకి సంబంధించినటువంటి విషయంలో 82 లక్షల రూపాయలు ఆయన పేషీకి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగాయి ప్రభుత్వం వైపు నుంచి. ఇది దుబారా అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తెచ్చింది. దాని మీద రాజకీయంగా నాకు తెలిసి అయితే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత తీవ్రమైనటువంటి విమర్శలు చేయటంలా. ఎందుకు అనంటే, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు రాజకీయంగా వైసీపీకి కొంత నష్టం జరిగింది అనేటువంటిది వాళ్ళకు ఒక అర్థమైనటువంటి అంశం. అందుకోసమనే ఇప్పుడు అలాంటప్పుడు మనకు టార్గెట్ తెలుగుదేశం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎందుకు జనసేన కూడా మనము శత్రువుగా చేసుకోవాలనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వానికి ఒక ఆదేశాలు జారీ చేశారని నాకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకు ఆదేశాలు జారీ, అఫీషియల్ కాకపోవచ్చు, వాళ్ళకి అంతర్గతంగా చెప్పుండొచ్చు. ఎందుకు అని అంటే, అందరినీ శత్రువులు చేసుకోవటం కన్నా కూడా ఇప్పుడు ప్రజల్లో ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అందుకనే అంత తీవ్రమైన విమర్శలు చేయటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి. మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా, పిఠాపురంలో వెళ్ళి పిఠాపురానికి వరదల సమయంలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలే, ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద మాట్లాడేస్తాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 82 లక్షలకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేశారు, నాకు అసలు ఆ పేషియే వద్దు, అలా ఎలాంటి ఆరోపణలు నేను ఖచ్చితంగా నేను దీన్ని అంగీకరించను అని ఆయన పేషి కాదు, నా పార్టీ ఆఫీస్ నుంచి నడుపుకుంటాను అంటే, చిన్న సమస్య ఏదొచ్చినా సరే తన మీద విమర్శలు వస్తే ఆ విధమైనటువంటి విమర్శల్ని వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యేటువంటి తీరు ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ ని పెంచేటువంటి అంశాలే, దాంట్లో ఎటువంటి సందేహం. మరి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఎందుకు ఈ విధమైనటువంటి విషయంలో మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కూడా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఏం చేశారు, ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఈ చర్చ వస్తుంది. ఎందుకోసం అంటే, అనేకమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు దాకా మీరు అందరూ చర్చించారు కాబట్టి వాటిలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి దాని మీద నేను అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయన ఒక్కటే ఆలోచన చేశారు. ఒకటి ఏంటి అని అంటే, తను అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, తన ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు పంచినటువంటి డబ్బులు, ఇవే ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు ఓటేసే సమయంలో చూసేటువంటి అంశాలు తప్ప మిగతా అంశాలు ఏవి కూడా రాజకీయంగా వాళ్ళ ఎన్నికలకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలుగా ఆయన భావించి ఉండలేదు అని నేను అనుకుంటున్నా.
అందుకోసమనే ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ఎలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే తన నాయకులకి తాను మద్దతు ఇవ్వాలి, అలాంటి ఆరోపణల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏ విధమైనటువంటి పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు, మిగతా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాలి. అయితే ప్రజలు ఏం భావించారు, ఇవన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి మధ్యలో 11 మిగలటానికి కారణం ఏంటంటే అనేకమైనటువంటి ఆ కారణాల్లో ఇది కూడా ఒక అంశంగా ఉండొచ్చు, ప్రజలు భావించి ఉండొచ్చు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని భవిష్యత్తులో వచ్చేటువంటి విషయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ విషయాల్లో ప్రజల నుంచి ఏమైనా విమర్శలు వచ్చినా వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వచ్చినా భవిష్యత్తులో బహుశా నేను చర్యలు తీసుకుంటానని అనుకుంటున్నాను. ఆయన వ్యవహార శైలి మారేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నాయకుడు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ స్టైల్లో వెళ్ళేటువంటి విధానం వెళ్తుంది. దాన్ని బట్టి లాభ నష్టాలను వాళ్ళు అంచనా వేసుకుంటారు అనేది నా అభిప్రాయం. వెంకరెడ్డి గారు ఏమంటారు?